ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం పంతులు గారు, నేను బాగున్నాను. మీరేంటి ఇలా హఠాత్తుగా? అది ఓ పంతులు గారు వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. పంతులు గారితో ఇప్పుడేం పనుంది అంబిక? పంతులు గారు కూర్చోండి. అలాగేనమ్మా. అక్క, సహస్ర, వసుధ అక్క, పంతులు గారు వచ్చేసారు. అందరూ ఒకసారి రండి. సహస్ర, వెళ్ళి బావను కూడా తీసుకురా. అలాగే అమ్మా. పంతులు గారు, వీలైనంత త్వరగా ముహూర్తం చూడండి. అలాగే. అమ్మా, ఎల్లుండే దివ్యమైన ముహూర్తం ఉంది, అది ఖాయం చేయమంటారా? అక్క, దేనికోసం ఈ ముహూర్తం? సహస్ర, ఎందుకు ఏంటి అంటే ఏం చెప్పకుండా ఇలా తీసుకొస్తున్నావేంటి? నువ్వు రా బావా, వస్తే నీకే తెలుస్తుంది కదా. అక్క, నిన్నే అడిగేది, ఇంత హఠాత్తుగా దేనికోసం ముహూర్తం పెట్టిస్తున్నావు? ఇంకా దేనికోసం? సహస్ర విహారుల పెళ్లి కోసం. అదేంటి వదిన, ఇంకా విహారీ సహస్రాల పెళ్లికి 15 రోజులే ఉంది కదా. ఆ ముహూర్తం కాదనుకొని మళ్ళీ వేరే ముహూర్తం పెట్టించడం ఎందుకు? అవునతయ్య, 2 వారాల్లో పెళ్లి పెట్టుకొని ఇంత సడన్గా పెళ్లి ముహూర్తం మార్చుకోవాల్సిన అవసరమే ఉంది? అవసరం ఉంది విహారీ. కొన్ని ఆపదలు మనకి చెప్పిరావు. అలాగే కొన్ని అడ్డంకులు కూడా మనకి చెప్పిరావు. నాకెందుకో వచ్చే ముహూర్తం అంత బలంగా ఉందని నాకనిపించటం లేదు. అందుకే ఎల్లుండి ముహూర్తమే ఖాయం చేయాలనుకుంటున్నాను. అతయ్య, నానమ్మ వాళ్ళు కూడా లేరు కదా, వాళ్ళు తీర్థయాత్రల నుంచి రావడానికి ఇంకా టైం పడుతుంది కదా. వాళ్ళు కూడా లేని ఈ సమయంలో ఈ పెళ్ళేంటో నాకేం అర్థం కావడం లేదు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే ఎల్లుండి ఉదయానికల్లా మీ తాతయ్య నానమ్మ ఇక్కడుంటారు. అసలు వీళ్ళేంటో, వీళ్ళ విధానాలేంటో, వీళ్ళ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కాదు. కాసేపు బలమైన ముహూర్తం కావాలంటారు, కాసేపు ఆ ముహూర్తం మీద నమ్మకం లేదంటారు, కాసేపు ఘనంగా పెళ్లి చేయాలంటారు, మరి కాసేపు తొందరగా కాని చేయాలని తూతూ మంత్రంగా చేసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఏంటో వీళ్ళ ప్లానింగ్లో. అతయ్య, ఇంత హఠాత్తుగా పెళ్లి ముహూర్తం నువ్వెందుకు అనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఇన్నిసార్లు ముహూర్తాలు మార్చడంలో అర్థం కూడా లేదు.
అవునక్క, ముహూర్తాలు ఇన్నిసార్లు మార్చుకోవడం మంచిది కాదు. అన్నీ చూసే నిశ్చితార్థం చేద్దాం అనుకున్నాం. అన్నీ చూసే ముహూర్తాలు పెట్టుకుని పూజలు జరిపిద్దాం అనుకున్నాం. కానీ వీళ్ళ విషయంలో ఏ ఒక్కటైనా సవ్యంగా జరిగిందా? ఏ ఒక్క శుభకార్యంలోనైనా సంతృప్తి పడ్డామా? ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఏదో ఒక అడ్డుపుల్ల పడుతూనే ఉంది. అలా అని ఇప్పుడు హఠాత్తుగా ముహూర్తం మారిస్తే అన్ని సవ్యంగా జరిగిపోతాయా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. పెళ్లి వీలైనంత త్వరగా జరిగిపోవాలి అంతే. రెండు రోజులు అంటే తూతు మంత్రంగానే చేసేయాలి. మన తాహతుకు తగ్గట్టుగా చేయడం కుదరదు కదా. మన స్థాయికి తూగేలాగా, మన అంతస్తుకి అద్దం పట్టేలాగా కోట్లు ఖర్చు పెట్టి రిసెప్షన్ జరిపిద్దాం. పెళ్లి మాత్రం ఎల్లుండి ముహూర్తానికి జరిగిపోవాల్సిందే. పంతులు గారు, ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. ఎల్లుండి మధ్యాహ్నం 12:45 దివ్యమైన ముహూర్తం ఉంది. అలాగే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా ముహూర్తం తాలూకా వివరాలు. వసుధ, ఇది దేవుడి దగ్గర పెట్టు. వదినా, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నా. పదిహేను రోజుల తర్వాతైతే బంధుమిత్రులందర్నీ పిలిచే అవకాశం ఉంటుంది. అందరి సమక్షంలో ఒక వేడుకలా జరిపించే మార్గం దొరుకుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.